నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఇప్పుడు మనందరికీ లైఫ్‌లో మన రీసెంట్ వీడియోలో ఒకటి చూసాం మనము. 2వ స్థానంలో 4వ నంబర్ ఉండొద్దని చేసాం. కానీ ఇప్పుడు 2వ స్థానంలో ఇంకొక నంబర్ కూడా ఉండొద్దు. ఇది కూడా చాలా అవసరం. అరే మరి ముందే చెప్పొచ్చు కదా సార్ అంటారు. కానీ మనకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చేయలేకపోతున్నాం. సింపుల్గా ఈ వీడియో దానికి చేస్తే కనుక కరెక్ట్గా తెలుసుకుంటారనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. 2వ స్థానంలో ఇంకొక నంబర్ కూడా ఉండకూడదు. క్లియర్గా తెలియజేస్తాను. దీనివల్ల వచ్చే సమస్య ఏంటంటే 4 వల్ల నాకు గొడవలు, కొట్లాట్లు, సమస్యలు అనేది తీసుకొస్తుంది. 7 వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ 7 నంబర్ కూడా మనకు ఉండకూడదు. ఇది కూడా చాలా సమస్యల్ని ఎదుర్కొనిస్తుంది. ఎవరి మాట విననీయదు. ఇది చేసేది ఏంటంటే స్పిరిచువల్గా తీసుకెళ్తుంది. ఈ స్పిరిచువల్గా తీసుకెళ్లేదాన్ని ఎందుకు మనం వాడకూడదు అనేది తెలియజేస్తాను. ఇక్కడ స్పిరిచువల్ మనకు అందరికీ కావాలి, దైవభక్తి కావాలి మనకు. కానీ ఇది రోడ్డు. ఈ రోడ్ వెంట పోయే స్పిరిచువల్ సమస్య సమస్య అంటున్నా. ఇక్కడ స్పిరిచువల్ వేరు, ఇక్కడ సమస్య వేరు. ఇక్కడ చూడండి, ఈ రోడ్ అంట వెళ్తా ఉంది. ఇది 7 నంబరు అంటే 7కి సంబంధించిన ఎనర్జీ మనల్ని టచ్ చేయాలి. ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఒకటి నీకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నుంచి దూరం చేస్తుంది. రెండోది హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది మీ వైఫ్కి. మూడోది
మీరు డబ్బు సమస్యను ఎదుర్కొనేలా చేస్తుంది. 4వది ఏదో రకమైన చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యేలా చేస్తుంది. ఎందుకు అంటే ఈ 7 ఏంటంటే మనం ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలి, సంసార పక్షంగా మనం ఉండకూడదు అనేది చేస్తుంది. ఈ 7 నంబర్ 2వ స్థానంలో ఉంటే, ఇంకా వేరే స్థానాల్లో ఉన్న కూడా చేస్తుంది. కానీ ఈ సమస్య అనేది ఈ నంబర్ ఓన్లీ ఈ స్థానం వరకు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది సమస్య అనేది ప్రాబ్లం చేస్తుంది. ఈ ప్రాబ్లం ఒకవేళ మీరు ఎదుర్కొంటుంటే కనుక ఎలాంటిది ఉంటుంది నంబరు, ఇక్కడ 9, 7, 6, 7, అలాగే 7, 7, 7, 7, 6, 7, 9, 7, 8, 7. 8, 7 ఇప్పుడు మనకి బాగా చాలా పాపులర్ అయిన డిపార్ట్మెంట్లలో వాడుతున్నారు. ఇప్పుడు ఈ 7 సమస్య అనేది చేస్తుంది, ఎక్కువ శాతం ఫ్యామిలీకి దూరంగా ఉండేలాగా చేస్తుంది. కాబట్టి కాకపోతే మీరు వాడుతుండండి, కానీ మీరు ఒక కొత్త నంబర్ తీసుకొని ఈ నంబర్ నుంచి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోండి. చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ దీన్ని ఆ నంబర్ వాడండి. ఒక 1 year రీఛార్జ్ చేస్తే కనుక మనకు ఆల్రెడీ ఆ నంబర్కి వచ్చే కాల్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి అది ఆల్రెడీ మీకు పోస్ట్ పెయిడ్లోనో లేకపోతే మనకి ఇచ్చిన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నంబర్ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుంచి, సంసార సమస్య అనేది, యాక్సిడెంట్ సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకు వద్దు. ఒక సమస్య నుంచి బయటపడి ఆ సమస్యను మనము ఎదుర్కొనేలాగా మనము ఇప్పుడు లైఫ్లో మనం చేయాలి. ఒక సమస్యకి అక్కడ మనం ఉండి సమస్య తీర్చే పరిస్థితిలో మనం ఉండి సమస్యల్లో మనమే ఇరుక్కుంటే వచ్చిన వారికి మన సమస్య ఏం తీరుస్తాం? ఇది ఆలోచించండి. ఒకవేళ మీకు బాగుంటే హ్యాపీ, సంతోషంగా ఉండండి, హ్యాపీ లైఫ్ అనేది గడపండి. అలాగే మన లైఫ్లో ఒక్కొక్క నంబర్లో ఏ నంబర్లో అయినా సరే 1, 4, 5, 6, 9 ఉండాలి. అలాగే ఎక్స్ నంబర్ కూడా ఉండాలి. ఈ 1 నంబరు డెసిషన్ లేకుండా చేస్తుంది, మీకు ఎదుటి వ్యక్తి పైన మీ డెసిషన్స్ ఉండేలా చేస్తుంది. అలాగే 4 లేకపోతే మీకు విజన్స్ క్రియేట్ అయ్యేలా చేయదు. అలాగే కోరికల్ని తీర్చుకునేలా కూడా లేకుండా చేయదు. కానీ సెకండ్ ప్లేస్లో ఉండొద్దు, ఎండింగ్లో ఉండొద్దు 4. ఇది కూడా చూసుకోండి. 5 బిజినెస్, మనకు బిజినెస్ని ఇచ్చేలాగా చేసేది 5. కమ్యూనికేషన్ కూడా చేపిస్తుంది 5. అలాగే 6 నంబర్ లేకపోతే డబ్బు దూరం అవుతుంది. 6th ప్లేస్లో 0 కానీ 8 ఉంటే కూడా ప్రాబ్లం చేస్తుంది. అలాగే 9 మనకు ధైర్యం లేకుండా, ఇబ్బందులు పడేలాగా, ఏ పని చేసినా కూడా సక్సెస్ లేకుండా ఆ ధైర్యం కోల్పోయి మనకు మనమే లాస్ చేసుకుంటాం. ఇది కూడా మంచిది కాదు. ఎక్స్ నంబర్ కూడా ఉండాలి. దీని ఇంపార్టెన్స్ చెప్తే మీకు తెలుస్తుంది కాబట్టి తెలియజేయట్లేదు. ఈ నంబరు 2వ స్థానంలో 4 కానీ 7 కానీ లేకుండా చూసుకోండి. అలాగే ఇంకొక నంబర్ కూడా ఉండొద్దు, ఇది కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.